నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, తీర్పుకు వేలయ్యే ఈరోజు మన దేశంలో మొత్తం ప్రపంచ రికార్డు అండి. 64,64.2 కోట్ల మంది ఓట్లు వేశారండి. ప్రపంచ రికార్డు అంట మన దేశంలో ఈరోజు. నెక్స్ట్, రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టుకి వెళ్ళిందటండి. సుమోటుగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని వాంగ్మూలంలో పేర్కొనడంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామము. పత్రికలో కథనాల ఆధారంగా నిర్ణయము. సుమోటో లిస్టుకు ఆదివారమే సీజే ఆదేశము. నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనము. నేడు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు. తొలి అరగంటలోనే పోస్టల్ బ్యాలెట్, తర్వాతి ఈవీఎంలు. సచివాలయంలో వాస్తు మార్పులు. సీఎం రాకపోకల గేట్లను మార్చే యోచన. ఈశాన్య గేటు నుండి ముఖ్యమంత్రి ఎంట్రీ. ఎగ్జిట్ లేదంటే పడమర గేటు నుంచి లోపలికి వచ్చి ఈశాన్య గేటు గుండా బయటకు వెళ్లేలా ప్లాను. ఐపీఎస్ ఐఏఎస్ రాకపోకలు ఆగ్నేయ గేటు నుంచి. సోమవారం ఈశాన్య గేటు నుంచి వచ్చి వెళ్ళిన సీఎం కార్యాలయం 9వ అంతస్తుకు మార్పు. తాగునీటి ట్యాంకులో మృతదేహము. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు. అందులో 290 కోట్ల మేరకు కవితా పాత్ర. విజయ నాయర్ ద్వారా ఆపుకు 100 కోట్లు ఇచ్చారు. డిజిటల్ సాక్ష్యాలను సరిపేశారు. ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు. మనీ ల్యాండింగ్ చట్టం కింద కవితపై చర్యలు తీసుకోవాలి. ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఈడీ అనుబంధ ఛార్జ్షీటు. కవిత కస్టడీ పొడిగింపు. ఇదేమి తీర్పు. పిన్నలపై ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం ఇస్మము. రాష్ట్రాన్ని తాకిన నైరుతి. 4-5 రోజుల్లో తెలంగాణ అంతటా వ్యాప్తి. నేడు రేపు భారీ వర్షాలు. 31 మండలాల్లో అత్యధిక వర్షపాతము. పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు. ఇదేనండి ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూస్తే. ఇంకొకటి అండి, ఈరోజు ఓట్ల లెక్కింపు నడుస్తూ ఉంటే పోస్టల్ బ్యాలెట్లు మొదలు కానించి టీడీపీ దూసకపోతోంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతున్నాయి. జగన్ ఒకడు తప్ప మిగతా అందరూ ఎన్నికంజలో ఉండారు. సింగిల్ డిజిట్కు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి మహా అంటే 20 లోపే రావచ్చు, లేదు 20 వరకు రావచ్చు. కూటమికి 150, 160 వరకు కూడా మించి రావచ్చు. ఎందుకంటే ఏ ప్రాంతమని లేదు, ఈ ప్రాంతమని లేదు, కూటమి దూసకపోతూ ఉందండి. ఇప్పుడు ఉన్నంత ప్రకారం అయితే లీడ్లో 14 సీట్లలో వైఎస్ఆర్సీపీ ఉంది లీడు. 112 టీడీపీ, 17 జనసేన, 4 బీజేపీ. లెక్కేసుకోండి, దూసకపోతుంది. అదే తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 1 ముందంజలో ఉంది. మిగతా బీజేపీ 7, 17 సీట్లలో. బీజేపీ 6, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 9లో ముందంజలో ఉంది. ఏపీలో అయితే ప్రాంతము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని లేదు, మొత్తం దూసకపోతా ఉంది. కూటమి ఏటుకు ఇలువలాడిపోతుంది వైఎస్ఆర్సీపీ. ఎందుకురా అంటే ప్రజలు నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, పరిపాలన చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, అమరావతిని లేదు అని చెప్పాను. డబ్బులు ఇచ్చాను, చేయండి, తినండి, ఓటు వేయండి అంటే వేసే రోజులు లేవు. డెవలప్మెంట్ కావాలి, చదువుకున్న వారికి జాబు కావాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా మంత్రులందరూ ఘోరంగా ఓటమి పాలవుతున్నారు. నోరు బారేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా గెలిచే స్థితిలో లేరు. ఎమ్మెల్యేలలో కూడా మొత్తం విజయసాయిరెడ్డి అయితే వెనకంజలో పడిపోయినాడు. ఇప్పుడు ప్రజెంటు ఎంత టైం చూసుకోండి, ఈ టైం వరకు చూసుకుంటే మొత్తం దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా కూటమి, మొత్తం ఎక్కడ చూసినా కూటమి, ఎన్ని తావులు చూసినా కూటమి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, దూసుకుపోతుంది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 3 సీట్లలో లీడ్ ఉంది. కడపలో అవినాష్ రెడ్డికి 2274 ఆధిక్యంలో ఉన్నాడు. రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యంలో ఉంది.
విజయవాడ టీడీపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యంలో ఉన్నాడు. కాబట్టి నరసరావుపేట టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్లో ఉన్నాడు. కోట బద్దలు కొడుతున్నారు. జనసేన అయితే నాకు తెలిసి 21కి 21 ఇచ్చి గెలిచినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కేకే సర్వే రిజల్ట్ నిజమయ్యేట్టుగా ఉందండి. ఎందుకంటే ఇప్పటికే చూసుకోండి, 112, 17, 4 కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్కేసుకోండి, ముందంజలో ఉంది. ఎందుకంటే ప్రజలు ఇసుకపోయారండి, డెవలప్మెంట్ లేదు. రాజధానికి అట్లేకపోయారు కదండి. ఒక అమరావతిని డెవలప్ చేసుకోని అంటే ఈ పొద్దు మంచి బాగుండు కదా. అట్లాంటి డెవలప్ చేయక మొత్తం మల్కాజిగిరి, సేవల్ల, సికింద్రాబాద్లో బీజేపీ లీడ్ అంట. కరీంనగర్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు బీజేపీ లీడ్లో ఉందండి. నిజామాబాద్, ఆదిలాబాద్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. పరిస్థితి ఏమిటంటే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, వరంగల్లో కాంగ్రెస్ ఆధిక్యం. బీఆర్ఎస్ 1, అది కూడా 1 వస్తుందో రాదో చెప్పలేం. కానీ ఎందుకంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కూడా అట్లా చేశారు. కేసీఆర్ని చూసే జగన్ నేర్చుకున్నాడు. ఏం లేదు, డెవలప్మెంట్ చేయకండి, ఏం కాదు, ప్రజలు మనకు ఓపెన్గా ఓట్లేస్తారని. జనాలంతా ఎవరు లేరండి. డెవలప్మెంట్ ఉంటేనే జనం ఓట్లేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు చూసుకోండి. నేను ముందే చెప్పాను, కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయి అని ఇప్పుడే చెప్పాను నేను. ఎందుకంటే ప్రజల యొక్క నాడి తెలుసుకోకుండా, డెవలప్మెంట్ లేకుండా మంత్రులండి కొడాలి నాని, రోజా, ఈజా మొత్తం గాలికి కొట్టకపోతున్నారు. నేను ఆ రోజే చెప్పాను, వీళ్ళంతా గాలికి కొట్టకపోతారని. కాబట్టి మళ్ళీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ దయవించి చెప్తున్నాను, నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో ఈ ఫలితాలు ఎలా ఉన్నాయనే వీడియోతో మళ్ళీ వస్తానండి. నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.